శాంతి. ఈరోజు మురళి డేటు 24 జూన్ 2024. పవిత్రతా గుణాన్ని ధారణ చేసి డైరెక్టర్ యొక్క డైరెక్షన్ అనుసారంగా నడుస్తూ ఉన్నట్లయితే దైవీ రాజ్యంలోకి వచ్చేస్తారు. ఈరోజు జగదంబ తల్లి యొక్క మా అమ్మ యొక్క అవ్యక్త స్మృతి దివసము కావున ఈరోజు ఉదయం క్లాసులో వినిపించేందుకు మా అమ్మ యొక్క మధురమైన మహావాక్యాలు. ఓం శాంతి. ఈ ప్రపంచాన్ని నాటకము అని కూడా అంటారు. డ్రామా అనండి, నాటకం అనండి, ఆట అనండి, అంతా ఒకటే. నాటకంలో ఒకే కథ ఉంటుంది, అందులో మధ్యలో చాలా ఉపకథలు చూపిస్తారు, కానీ కథ అయితే ఒక్కటే ఉంటుంది. అదేవిధంగా ఇది అనంతమైన వరల్డ్ డ్రామా, దీనిని నాటకము అని కూడా అంటారు. ఇందులో మనమంతా పాత్రధారులము. ఇప్పుడు మనము పాత్రధారులము కనుక మనకు నాటకం గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. ఏ కథ గురించి నాటకం ప్రారంభమవుతుంది, మన ఈ పాత్ర ఎక్కడి నుండి ప్రారంభమైంది, ఎక్కడ పూర్తి అవుతుంది, అంతేకాక అందులో ప్రతి సమయము ఏ ఏ పాత్రధారులకు ఎలాంటి పాత్ర ఉంటుంది, దాని డైరెక్టర్ క్రియేటర్ ఎవరు, ఈ నాటకంలో హీరో హీరోయిన్ పాత్రలు ఎవరివి, ఈ అన్ని విషయాల జ్ఞానము ఉండాలి. ఊరికే నాటకము అని అనడం వల్ల పని జరగదు. ఇది నాటకమే, కానీ ఈ నాటకంలో మనం పాత్రధారులం కూడా. ఒకవేళ ఏదైనా డ్రామాలోని పాత్రధారులను ఈ కథ ఏమిటి, ఎక్కడ నుండి ప్రారంభమవుతుంది, ఎక్కడ పూర్తి అవుతుంది అని అడిగితే వారు మాకు తెలియదు అని అన్నారు అనుకోండి, మరి వారిని ఏమంటారు? మేము యాక్టర్లము అని చెప్పుకుంటున్నారు, కానీ వీరికి ఎంత మాత్రం కూడా తెలియదు అని అంటారు కదా. యాక్టర్లకు అన్ని విషయాల గురించిన సమాచారము తెలిసి ఉండాలి. నాటకం ప్రారంభమైంది అంటే దానికి అంతిమం కూడా తప్పకుండా ఉంటుంది కదా. అంతేకాని ప్రారంభమైంది కనుక అలాగ నడుస్తూనే ఉంటుందని కాదు. కనుక ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకోవాలి. ఈ అనంతమైన నాటకం యొక్క రచయిత ఎవరైతే ఉన్నారో వారికి ఈ నాటకం ఏ విధంగా ప్రారంభమయ్యిందో, ఇందులోని ముఖ్యమైన పాత్రధారులు ఎవరు, వారిలో హీరో హీరోయిన్ పాత్రలు ఎవరివో తెలుసు. ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా తండ్రి మనకు అర్థం చేయిస్తున్నారు. ఎవరైతే ప్రతిరోజు క్లాసుకి వస్తారో వింటారో వారు మాత్రమే ఈ జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు. దీని డైరెక్టర్ మరియు క్రియేటర్ ఎవరు అనేది కూడా వారికి తెలుస్తుంది. పరంపిత పరమాత్మను క్రియేటర్ అని అంటారు, అంటే రచయిత అంటారు. కానీ వారు కూడా ఒక యాక్టర్ అయ్యారు. వారి పాత్ర ఏమిటి? వారు దర్శకత్వం చేసే పాత్ర చేశారు. వారు ఒకేసారి వచ్చి పాత్రధారిగా అవుతారు. ఇప్పుడు డైరెక్టరుగా ఈ పాత్ర చేస్తున్నారు. వారు చెప్తున్నారు, ఈ నాటకాన్ని నేను ప్రారంభిస్తాను. ఎలాగా? పవిత్రమైన సతయుగి ప్రపంచం దేనినైతే కొత్త ప్రపంచము అని అంటారో ఆ ప్రపంచాన్ని నేను రచిస్తాను అని బాబా అంటున్నారు. ఇప్పుడు ఎవరైతే పవిత్రతను ధారణ చేసి డైరెక్టర్ యొక్క ఆదేశానుసారం నడుచుకుంటారో ఆ పాత్రధారులందరూ ఇప్పుడు పవిత్రంగా అవుతూ ఉన్నారు. తరువాత ఈ పాత్రధారుల ద్వారానే అనేక జన్మల చక్రం నడవాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇప్పుడు పవిత్రమైన మనుషులు మరుసటి జన్మలో దైవీ రాజ్యంలోకి వెళ్తారు. ఆ రాజ్యము సూర్యవంశము చంద్రవంశం రూపంలో 2 యుగాలలో నడుస్తుంది. తరువాత ఎప్పుడైతే ఆ సూర్యవంశీ చంద్రవంశీ పాత్రధారుల యొక్క పాత్ర పూర్తి అయిపోతుందో అప్పుడు వారు కొద్దిగా క్రిందకి దిగజారుతారు, అంటే వామ మార్గములోకి వెళ్తారు. తర్వాత ఇతర ధర్మాల వారి పాత్ర వస్తుంది.
ఇబ్రహీం, బుద్ధుడు, క్రిస్టియన్ ఈ ధర్మస్థాపకులందరూ నెంబర్ వారీగా వచ్చి వారి వారి ధర్మాలను స్థాపన చేస్తారు. కనుక చూడండి, నాటకం యొక్క కథ ఎక్కడ నుండి ప్రారంభమయ్యింది, ఎక్కడ పూర్తి అవుతుంది, నాటకం మధ్యలో ఈ ఇతర ఉపకథలు ఎలా నడుస్తాయో ఆ వృత్తాంతాలన్నీ కూడా తండ్రి ఇప్పుడు కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు ఈ నాటకం పూర్తి కావచ్చింది. ఆ నాటకం అయితే 3 గంటలలో పూర్తి అయిపోతుంది. కానీ దీనికైతే 5000 సంవత్సరాలు పడుతుంది. ఇందులో ఇక కొన్ని సంవత్సరాలే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు దానికోసం ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ నాటకం పూర్తి అయ్యి మళ్ళీ రిపీట్ అవుతుంది. కనుక పూర్తి వృత్తాంతం అంతా కూడా బుద్ధిలో ఉండాలి. దీనినే జ్ఞానము అంటారు. ఇప్పుడు చూడండి, తండ్రి వచ్చి కొత్త భారతదేశాన్ని, కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు. భారతదేశం కొత్తదిగా ఉన్నప్పుడు ఇంత పెద్ద ప్రపంచం లేదు. ఇప్పుడు భారతదేశం పాతదిగా ఉంది. కనుకనే ప్రపంచము కూడా పాతదిగా ఉంది. తండ్రి వచ్చి అవినాశి భారతఖండమే మన ప్రాచీన భారతదేశము అని చెప్తున్నారు. ఇప్పుడు దేశమని అంటున్నారు. ఎందుకంటే ఇతర దేశాల వల్ల ఇది కూడా ఒక తొంటగా అయిపోయింది. కానీ వాస్తవానికి పూర్తి ప్రపంచంలో, పూర్తి పృథ్వీ పైన ఒకే భారతదేశ రాజ్యం ఉండేది. దానినే ప్రాచీన భారతదేశము అని అనేవారు. ఆ సమయంలో భారతదేశము బంగారు పక్షి అని మహిమ చేయబడింది. పూర్తి పృథ్వీ పైన కేవలం భారతదేశానికే నియంత్రణ ఉండేది. ఒకే రాజ్యము, ఒకే ధర్మము ఉండేవి. ఆ సమయంలో పూర్తిగా సుఖం ఉండేది. ఇప్పుడు సుఖం ఎక్కడుంది? కనుక తండ్రి చెప్తున్నారు, దీనిని వినాశనం చేసి మళ్ళీ ఒకే రాజ్యము, ఒకే ధర్మము మరియు అదే ప్రాచీన కొత్త భారతదేశాన్ని, కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తాను. అర్థమైందా అని బాబా అడుగుతున్నారు. ఆ ప్రపంచంలో ఏ దుఃఖము ఉండదు, ఏ రోగము ఉండదు, ఎప్పుడు అకాల మృత్యువు కూడా ఉండదు. కనుక ఇలాంటి జీవితం పొందేందుకు పురుషార్థం చెయ్యండి. ఊరికే ఏమీ లభించదు కదా, ఎంతో కొంత శ్రమ చెయ్యాలి. బీజం నాటితేనే పొందుకుంటారు. అసలు బీజమే నాటకపోతే ఫలాలు ఎలా పొందుకుంటారు? ఇది కర్మక్షేత్రము. ఇందులో కర్మలు అనే బీజాలు నాటాలి. ఏ కర్మను మనం చేస్తామో అలాంటి ఫలితాన్ని మాత్రమే పొందుకుంటాము. తండ్రి మనకు కర్మల బీజాన్ని నాటడం నేర్పిస్తున్నారు. ఉదాహరణకు వ్యవసాయం చేయడం నేర్పిస్తారు కదా. బీజాలు ఎలా నాటాలి, ఎలా సంభాళించాలి అనేది కూడా ట్రైనింగ్ ఇస్తారు కదా. అలాగే తండ్రి వచ్చి మనకు కర్మక్షేత్రంలో కర్మలు అనే బీజాలను ఎలా నాటాలి అనే ట్రైనింగ్ ఇస్తున్నారు. వారు చెప్తున్నారు, మీ కర్మలను శ్రేష్టముగా చేసుకోండి. మంచి బీజాలు నాటితే ఫలం మంచిగా లభిస్తుంది. కర్మలు మంచిగా ఉన్నప్పుడు, అనగా ఏమి నాటుతామో దాని ఫలం కూడా మంచిగానే అనిపిస్తుంది. ఒకవేళ కర్మరూపీ బీజంలో శక్తి లేకపోతే చెడు కర్మలు నాటితే ఏ ఫలం లభిస్తుంది? తింటున్నారు, తర్వాత మళ్ళీ ఏడుస్తున్నారు. ఏదైతే తింటున్నారో అందులోనే ఏడుస్తున్నారు. దుఃఖము, అశాంతి ఉన్నాయి. ఏదో ఒక రోగము, ఏదో ఒక గొడవ మొదలైనవి జరుగుతూనే ఉంటాయి. ఈ విషయాలన్నీ మనుషులను దుఃఖితులుగా చేస్తాయి. అందుకే తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు నేను మీ కర్మలను ఉన్నతమైన క్వాలిటీ కలవిగా చేస్తాను. మంచి క్వాలిటీ గల బీజాన్ని నాటినట్లయితే దాని ఫలాలు కూడా అలాగే ఉన్నతముగానే ఉంటాయి కదా. బీజం యొక్క క్వాలిటీ మంచిగా లేకపోతే తర్వాత ఫలాలు కూడా మంచి క్వాలిటీవి లభించవు. కనుక మన కర్మల క్వాలిటీ కూడా మంచిగా ఉండాలి కదా. కనుక ఇప్పుడు తండ్రి మన కర్మల రూపీ బీజాలను మంచి క్వాలిటీ కలివిగా తయారు చేస్తూ ఉన్నారు.
ఆ శ్రేష్ట క్వాలిటీ గల బీజాలను నాటితే శ్రేష్టమైన ఫలం లభిస్తుంది. కనుక మీ కర్మల రూపీ బీజాలను మంచిగా తయారు చేసుకోండి మరియు మంచిగా నాటడం నేర్చుకోండి. ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకొని ఇప్పుడు పురుషార్థం చెయ్యాలి. మంచిది. ఇప్పుడు 2 నిమిషాలు సైలెన్స్. సైలెన్స్ అంటే నేను ఆత్మను మొదట సైలెన్స్లో ఉంటాను, తర్వాత టాకీలోకి అంటే శబ్దంలోకి వస్తాను. ఇప్పుడు మళ్ళీ సైలెన్స్ ప్రపంచంలోకి పదండి అని తండ్రి చెప్తున్నారు. కనుక సైలెన్స్ లేక శాంతి అనేది మన స్వధర్మము. ఆ సైలెన్స్లో వెళ్ళేందుకు వారు చెప్తున్నారు, దేహము, దేహ సహితము, దేహ సంబంధాలపైన మమకారాన్ని వదిలివేయండి. వాటి నుండి అనాసక్తముగా అవ్వండి. మీరు పరమాత్మ సంతానము. ఇప్పుడు నన్ను స్మృతి చెయ్యండి, నా ధామములోకి వచ్చేయండి. కనుక ఇప్పుడు వెళ్ళడం పైన గమనం పెట్టండి. రావడం గురించి ఆలోచించకండి. అంతిమతి సోగతి. ఇప్పుడు ఎవ్వరితోనూ మమకారం వద్దు. ఇప్పుడు శరీరం పైన గల మమకారాన్ని కూడా వదిలేయండి. అర్థమైందా అని బాబా అడుగుతున్నారు. ఇప్పుడు మీ ధారణను ఇలా తయారు చేసుకోవాలి. మంచిది. ఇప్పుడు సైలెన్స్లో కూర్చోండి. నడుస్తూ తిరుగుతూ కూడా సైలెన్స్గా ఉండాలి. మాట్లాడుతూ కూడా మనసు ద్వారా సైలెన్స్గా ఉండాలి. మాట్లాడుతున్న సైలెన్స్లో ఎలా ఉండాలో మీకు తెలుసా? మాట్లాడే సమయంలో మన బుద్ధి యోగంలో నేను ఆత్మను, మొదట పవిత్ర ఆత్మను లేక శాంతి స్వరూప ఆత్మను అనేది గుర్తుండాలి. మాట్లాడే సమయంలో నేను ఒక ఆత్మను ఈ ఇంద్రియాల ద్వారా మాట్లాడుతున్నాను అనే జ్ఞానం మనలో ఉండాలి. మేము దీనిని అంటే నోటిని ఆధారంగా తీసుకుని మాట్లాడుతున్నాము అనే ప్రాక్టీస్ మనకి ఉండాలి. పదండి ఇప్పుడు కళ్ళను ఆధారంగా తీసుకుని చూస్తాము. ఇలా దేని అవసరం ఉంటుందో దాని ఆధారం తీసుకుని పని చేయండి. ఇలా ఆధారం తీసుకుని పని చేశాము అంటే చాలా సంతోషం ఉంటుంది. అంతేకాదు మన ద్వారా ఎలాంటి చెడు పని కూడా జరగదు. బాబ్దాదా మరియు మమ్మ యొక్క మధురాతి మధురమైన చాలా మంచి మరియు సదా సైలెన్స్ యొక్క అనుభూతి చేసే పిల్లలకు ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి మరియు మధురమైన మమ్మకి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్, నమస్తే నమస్తే నమస్తే. సందేశి యొక్క తనువు ద్వారా సర్వశక్తివంతుడైన తండ్రి ఉచ్చరించిన మహావాక్యాలు ఇవి. మాతేశ్వరి పట్ల ఉచ్చరించిన వాక్యాలు. ఓ శిరోమణి పుత్రికైన రాధా, నువ్వు ప్రతిరోజు నా సమానముగా దివ్య కార్యంలో తత్పరంగా ఉన్నావు. అనగా నీవు వైష్ణవ శుద్ధ స్వరూపానివి. శుద్ధమైన సేవ చేస్తున్నావు కనుక నీవు సాక్షాత్తు నా స్వరూపానివి. ఏ పిల్లలైతే తమ తండ్రి అడుగుజాడల్లో నడవరో వారికి నేను పూర్తి దూరముగా ఉన్నాను. ఎందుకంటే పిల్లలు అని అన్నప్పుడు తండ్రి సమానముగా ఉండాలి కదా. ఈ నియమము ఇప్పుడు స్థాపన అవుతుంది. తర్వాత సత్య త్రేతాయుగాల వరకు ఈ నియమం నడుస్తుంది. అక్కడ తండ్రి వలనే పుత్రుడు కూడా ఉంటాడు. కానీ ద్వాపర కలియుగాల్లో పుత్రులు తండ్రి వలె ఉండరు. ఇప్పుడు మాత్రం పిల్లలందరూ తండ్రి సమానముగా అయ్యేందుకు చాలా శ్రమ చెయ్యాలి. కానీ అక్కడ ఎలాంటి తండ్రో అలాంటి పుత్రుడు అనే నియమము సహజముగానే తయారు చేయబడి ఉంది. ఈ అనాది నియమాన్ని ఈ సంగమయుగంలో ఈశ్వరుడైన తండ్రి ప్రత్యక్షంగా వచ్చి స్థాపన చేస్తారు. సెకండ్ పాయింట్, మధురమైన మాలి యొక్క మధురాతి మధురమైన దివ్య పురుషార్థి బిడ్డ, ఇప్పుడు నీవు చాలా రమణీకతతో కూడిన మధురముగా అవ్వాలి. అంతేకాదు ఇతరులను తయారు చేయాలి. ఇప్పుడు విశ్వ రాజ్యాధికారం యొక్క తాళం చెవిని సెకండ్లో ప్రాప్తి చేసుకోవడం మరియు చేయించడం నీ చేతిలోనే ఉంది. చూడు,
సర్వశక్తివంతుడు ఎవరైతే ప్రతి జీవప్రాణికి మాలికుడో వారు ఎప్పుడైతే ప్రాక్టికల్గా ఈ కర్మక్షేత్రంలోకి వచ్చారో అప్పుడు పూర్తి సృష్టి అంతా హ్యాపీ హౌస్గా అయిపోతుంది. ఆ సమయంలో ఆ జీవప్రాణులకు మాలికుడే అవ్యక్త రీతితో సృష్టిని నడిపిస్తున్నారు. కానీ ఎప్పుడైతే వారు ప్రత్యక్ష రూపంలో యజమాని స్థితితో దేహదారిగా అయి ఈ కర్మక్షేత్రంలోకి వస్తారో అప్పుడు సత్య త్రేతాయుగ సమయంలోని జీవప్రాణులందరూ కూడా సుఖీలుగా అయిపోతారు. అక్కడ సత్యమైన దర్బారు తెరవబడి ఉంటుంది. ఎవరైతే ఈశ్వరీయ సుఖాన్ని ప్రాప్తి చేసుకునే పురుషార్థం చేశారో వారికి అక్కడ సదా కొరకు సుఖము ప్రాప్తిస్తుంది. ఈ సమయంలో అన్ని జీవప్రాణులకు సుఖము యొక్క దానం లభించదు. పురుషార్థమే ప్రాలబ్ధాన్ని ఆకర్షిస్తుంది. ఎవరికైతే ఈశ్వరునితో యోగం ఉందో వారికి ఈశ్వరుని ద్వారా సంపూర్ణ సుఖం యొక్క దానం లభిస్తుంది. 3వ పాయింట్, ఓహో నీవు ఎలాంటి శక్తివి అంటే నీ ఈశ్వరీయ శక్తి యొక్క రంగును చూపించి ఈ అసురీ ప్రపంచాన్ని వినాశనం చేసి దైవీ ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నావు. ఆ తర్వాత శక్తులందరి మహిమ వెలువడుతుంది. ఇప్పుడు ఆ శక్తి నీలో నిండుతూ ఉంది. నీవు సదా నీ ఈశ్వరీయ బలము మరియు ఆత్మిక నాశ యొక్క పదవిలో ఉంటే సదా అపారమైన సంతోషం ఉంటుంది. సదా హర్షిత ముఖం ఉంటుంది. నీకు నేను ఎవరి దానిని, నాదెంత సౌభాగ్యము, నాది ఎంత గొప్ప పదవి అనే నశలో ఉండాలి. అప్పుడు నీవు స్వయానికి స్వరాజ్యాన్ని పొందుకుంటావు. తర్వాత సత్యయుగంలో యువరాజుగా అవుతావు. కనుక ఎంత నశ ఉండాలి. నీ భాగ్యాన్ని చూసుకుని సంతోషంలో ఉండు. నీ భాగ్యము ద్వారా ఎంత గొప్ప లాటరీ లభిస్తుందో చూసుకో. ఓహో నీ భాగ్యం ఎంత శ్రేష్టమైనది. ఆ భాగ్యం యొక్క వైకుంఠం యొక్క లాటరీ లభిస్తుంది. లక్కీయెస్ట్ దైవీ పుష్పమైన బిడ్డ అర్థమైందా అని బాబా అడుగుతున్నారు. 4వ పాయింట్, ఈ మనోహరమైన సంగమయుగంలో స్వయం నిరాకార పరమాత్మ సాకారంలోకి వచ్చి ఈ ఈశ్వరీయ కర్మాగారాన్ని తెరిచారు. అక్కడ నుండి ఏ మనుష్యులైనా తమ వినాశీ పనికిరానివన్నీ ఇచ్చేసి అవినాశీ జ్ఞానరత్నాలను తీసుకోవచ్చు. ఈ అవినాశీ జ్ఞానరత్నాల కొనుగోలు అతి సూక్ష్మమైనది. వాటిని బుద్ధి ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలి. ఈ కళ్ళతో చూసేందుకు ఇదేమి స్థూలమైన వస్తువు కాదు. కానీ అతి సూక్ష్మంగా గుప్తముగా దాగి ఉన్న కారణంగా వీటిని ఎవరు కూడా దోచుకోలేరు. ఇలాంటి సర్వోత్తమమైన జ్ఞాన ఖజానాను ప్రాప్తి చేసుకోవడం ద్వారా అతి నిస్సంకల్ప సుఖదాయక స్థితి అనేది ఉంటుంది. ఎప్పటి వరకు అయితే అవినాశీ జ్ఞానరత్నాలను కొనుగోలు చెయ్యరో అప్పటి వరకు నిశ్చింతగా, చింత లేకుండా, నిస్సంకల్పంగా ఉండలేరు. కనుక ఈ అవినాశీ జ్ఞానరత్నాల సంపాదన చేసుకుని తమ బుద్ధి రూపీ సూక్ష్మ లాకరులో ధారణ చేసి సదా నిశ్చింతగా ఉండండి. వినాశీ ధనములో అయితే దుఃఖము ఇమిడి ఉంది. అవినాశీ జ్ఞానధనంలో సుఖము ఇమిడి ఉంది. 5వ పాయింట్, సూర్యుడు సాగరంలోని నీటిని లాక్కుంటాడు. తర్వాత ఆ నీరు ఉన్నతమైన పర్వతాలపైన వర్షిస్తుంది. అలాగే ఇది కూడా డైరెక్ట్ ఈశ్వరుని ద్వారా వర్షం కురుస్తుంది. శివుని జడల నుండి గంగ వెలువడుతుంది. ఇప్పుడు ఇతని ముఖ కమలము ద్వారా జ్ఞాన అమృతధార కురుస్తూ ఉంది. దీనినే అవినాశీ ఈశ్వరీయ ధార అని అంటారు. దీని ద్వారా భగీరథ పుత్రులైన మీరు పావనముగా అయి అమరులుగా అవుతున్నారు. ఇది శిరో మకుటాలను తయారు చేసే అద్భుతమైనటువంటి మండలి. ఇక్కడికి ఎవరైతే నరనారీలు వస్తారో వారు శిరో మకుటాలుగా అయిపోతారు. ప్రపంచాన్ని కూడా మండలి అని అంటారు.
మండలము అనగా స్థానము. ఇప్పుడు ఈ మండలి ఎక్కడ స్థితమై ఉంది? ఓం ఆకారంలో అనగా స్వధర్మంలో స్థితమై ఉంది. ఇక పూర్తి ప్రపంచమంతా స్వధర్మాన్ని మరచి ప్రకృతి యొక్క ధర్మంలో స్థితమై ఉంది. శక్తులైన మీరు ప్రకృతిని మరచి మీ స్వధర్మములో స్థితమై ఉన్నారు. 6వ పాయింట్, ఈ ప్రపంచంలో మనుష్యులందరూ నిరాకార ఈశ్వరుణ్ణి స్మృతి చేస్తారు. ఎవరినైతే తమ కళ్ళతో చూడను కూడా చూడలేదు ఆ నిరాకారుడి పైన వారికి ఎంత అతి ప్రేమ ఉంటుంది అంటే, ఓ ఈశ్వరా, నీలో నన్ను లీనం చేసేసుకో అని అంటారు. కానీ అద్భుతం ఏమిటి అంటే, స్వయముగా ఈశ్వరుడే సాకారంలో ప్రత్యక్షమైనప్పుడు మాత్రం అస్సలు గుర్తించరు. ఈశ్వరుణ్ణి చాలా ప్రియమైన భక్తులు ఏమంటారు అంటే, ఎక్కడ చూసినా నీవే నీవు అని అంటారు. భలే వారు చూడరు కూడా, కానీ ఈశ్వరుడు సర్వత్రా ఉన్నాడు అని తమ బుద్ధి యోగం ద్వారా వారు అనుభవం చేస్తారు. కానీ స్వయం నిరాకార ఈశ్వరుడు ప్రత్యక్షంగా సాకారములు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు అని పిల్లలైన మీరు మాత్రం అనుభవంతో చెప్తారు. ఇప్పుడు సహజముగానే మీరు వచ్చి నన్ను కలుసుకోవచ్చు, కానీ నా పిల్లలు కూడా చాలామంది సాకారంలో తమ తండ్రిని గుర్తించడం లేదు. వారికి నిరాకారుడు అతి మధురముగా అనిపిస్తాడు, కానీ ఆ నిరాకారుడు ఇప్పుడు సాకారంలో ప్రత్యక్షంగా ఉన్నారు. ఒకవేళ వారిని గుర్తిస్తే ఎంతో ప్రాప్తిని పొందుకోవచ్చు కదా. ఎందుకంటే ప్రాప్తి అయితే సాకారము నుండే అవుతుంది. ఇకపోతే ఎవరైతే నిరాకార ఈశ్వరుడు దూరముగా ఉన్నారని భావిస్తున్నారో మరియు చూస్తారో, ఎవరికైతే ఏ ప్రాప్తి లేదో వారందరూ భక్తులు. వారికి జ్ఞానమేమీ లేదు. ఇప్పుడు సాకారంలో ప్రభువైన తండ్రిని తెలుసుకునే జ్ఞాని పిల్లలు సర్వ దైవీ గుణాల సుగంధంతో నిండిన మధురమైన పుష్పాలు తమ తండ్రిపైన తమ జీవితాన్ని అర్పణ చేస్తారు. తద్వారా వారికి జన్మ జన్మాంతరాలకు దివ్యమైన శోభనీయమైన సంపూర్ణ దైవీ తనువు ప్రాప్తి అవుతుంది. 7వ పాయింట్, స్వయాన్ని తెలుసుకున్నప్పుడే మీకు రైట్ రాంగ్, సత్యము అసత్యాలను పరిశీలన చేయడం వచ్చింది. ఈ ఈశ్వరీయ జ్ఞానము ద్వారా సత్యమే మాట్లాడతారు. తద్వారా ఎవరి సాంగత్య దోషము మీపైన పడదు. ఎవరైతే స్వయం అజ్ఞానానికి వశమై ఉంటారో వారిపైన సాంగత్య దోషపు నీడ పడుతుంది. ఈ సమయంలో ప్రపంచంలో సత్యత అనేది లేనే లేదు. కనుక ఎవ్వరి మాటలపైన భరోసా ఉంచక వారితో వ్రాతపూర్వకంగా వ్రాయించుకుంటారు కూడా. మనుష్యుల నోటు నుండి అసత్యమైన మాటలే వెలువడుతున్నాయి. ఒకవేళ సత్యంగా ఉంటే వారి మహావాక్యాలు పూజింపబడేవి. ఉదాహరణకు చూడండి, దైవీ తండ్రి యొక్క సత్య మహావాక్యాలు శాస్త్రాలుగా తయారయ్యాయి. వాటికి మహిమ మరియు పూజ జరుగుతుంది. వారి సత్య మహావాక్యాలను ధారణ చేస్తే మీలో కూడా ఈశ్వరీయ క్వాలిటీ వచ్చేస్తుంది. అంతేకాదు, కొంతమంది చదువుతూ శ్రీకృష్ణుని యొక్క బ్రహ్మ యొక్క సాక్షాత్కారాలు కూడా చేసుకుంటారు. ఓహో, పవిత్ర హృదయ కమల, పవిత్ర హస్త కమల, పవిత్ర నయన కమల పుత్రిక అయిన రాధ, నీ పూర్తి శరీరం అంతా మరిచిపోయి కమల పుష్ప సమానముగా కోమలముగా కాంచనముగా అయిపోయింది. కానీ మొదట ఎప్పుడైతే ఆత్మ బంగారముగా అవుతుందో అప్పుడు పూర్తి శరీరం అంతా కాంచనముగా పవిత్రముగా అవుతుంది. ఆ పవిత్రత కోమల తనువులోనే అతి ఆకర్షణ నిండి ఉంది. నీవు నీ తండ్రి అయిన పరమేశ్వరుని ద్వారా అజ్ఞానం అనే దాహాన్ని తీర్చుకుని జ్ఞాన ప్రకాశాన్ని మేల్కొలుపుకొని అతి శీతల స్వరూపంగా అయ్యావు. నీవు స్వయం శీతల స్వరూపముగా అయ్యి తరువాత నీ తోటి వారికి కూడా ఇలాంటి సత్యమైన శీతలతను
దానముగా ఇచ్చేందుకు ఈ మనోహరమైన సంగమయుగంలో నీవు నిమిత్తముగా తయారై ఉన్నావు. నీ జడ చిత్రాల ద్వారా కూడా పూర్తి ప్రపంచానికంతా శీతలత మరియు శాంతి యొక్క దానం లభిస్తూ ఉంది. ఇప్పుడు నీవు పూర్తి సృష్టిని ముక్తిలోకి తీసుకొని వచ్చి చివరిలో నీ దివ్యమైన తేజస్సును చూపించి కొత్త వైకుంఠం అనే బంగారు తోటలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటావు. ఈ విధంగా బాబ్దాదా మమ్మ పట్ల మధురమైనటువంటి మహావాక్యాలను ఉచ్చరించారు. ఇప్పుడు ఈరోజు వరదానము, మమ్మ మనందరికీ ఇచ్చేటటువంటి దివ్యమైన వరదానము. బాబా అనే శబ్దం యొక్క తాళం చెవి ద్వారా సర్వ ఖజానాలను ప్రాప్తి చేసుకునే భాగ్యశాలి ఆత్మ భవ. జ్ఞానం యొక్క విస్తారాన్ని ఏమాత్రం తెలుసుకోలేకపోయినా లేక వినిపించలేకపోయినా పర్వాలేదు, కానీ ఒక్క బాబా అనే శబ్దాన్ని హృదయపూర్వకంగా అంగీకరించి హృదయపూర్వకంగా ఇతరులకు వినిపిస్తే మీరు కూడా విశేష ఆత్మగా అయిపోయినట్లే. అంతేకాదు, ప్రపంచం ముందు మహాన్ ఆత్మస్వరూపంలో మహిమా యోగ్యంగా అయినట్లే. ఎందుకంటే ఒక్క బాబా అనే శబ్దమే సర్వ ఖజానాలకు కూడా తాళం చెవి వంటిది. తాళం చెవి ఉపయోగించేందుకు విధి హృదయపూర్వకంగా తెలుసుకోవాలి మరియు అంగీకరించాలి. హృదయపూర్వకంగా బాబా అని అన్నట్లయితే ఖజానాలు సదా హాజరుగా ఉంటాయి. స్లోగన్: బాబ్దాదాతో స్నేహం ఉంటే ఆ స్నేహంలో పాత ప్రపంచాన్ని బలిహారం చెయ్యండి. అచ్చా. ఓం శాంతి.